అందరికీ నమస్కారం। ఈరోజు ఆదోని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిపైన ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగినటువంటి సమావేశానికి నేను ప్రత్యేక అధికారిగా హాజరు కావడం జరిగింది। అయితే ఇక్కడ అవసరమైనటువంటి కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అని తెలియజేస్తున్నాను। 11 గంటలకు సమావేశమైనప్పుడు ఉన్నటువంటి 16 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు। మనకు కావాల్సినటువంటి కోరం 19 మంది మనకు అవసరం। సో చట్ట ప్రకారము మనం ఇంకొక 1 అవర్ కూడా వెయిట్ చేయడం జరిగింది అప్ టు 12 o'clock। అది 12 గంటలకు కూడా కోరం లేనందువలన మరి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అని మీ అందరికీ తెలియదు। అదే నేను ఇప్పుడు చెప్పింది। ఇప్పుడు 2/3 ఉండాలి, 2/3 మేము టోటల్ మెంబర్స్ ఉండాలి అంటే 19 మంది ఉండాలి, 16 మంది హాజరు కావడం జరిగింది। మొత్తము 29 మంది, ఎందుకంటే 29 మంది టోటల్ సభ్యులు। చట్టం కూడా ఏం చెప్తుందంటే టోటల్ మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్, అంటే ఆ పదవికి ఖాళీ ఏ విధంగా ఏర్పడినప్పటికీ వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మనము మొత్తము సభ్యుల సంఖ్యని లెక్కించడం జరుగుతుంది। అందువల్ల 29లో మనం 2/3 తీసుకున్నప్పుడు 19.33 వస్తుంది। 0.33 అనేది అది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది, అందువల్ల 19 మంది ఉండాలి। సో ఈ మినిమం కోరం అనేది లేనందువలన ఈరోజు మొత్తం బీగిపోయింది। ప్రతి ప్రక్రియకు దానికి సంబంధిత నిబంధనల ప్రకారమే పోవాల్సి ఉంటుంది। చట్ట ప్రకారం, పంచాయతీరాజ్ చట్ట ప్రకారము అవిశ్వాస తీర్మానము అమలులో భాగంగా కావలసినటువంటి కోరం అనేది టోటల్ మెంబర్స్ లో 2/3, అది లేనందువలన మరి అవిశ్వాస తీర్మానం అనేది చెల్లుబాటు కాలేదని తెలియజేస్తారు। ఇది వాయిదా అనేది కాదు, వీగిపోతుంది, డిజాల్వ్ అంటే ఇంకా అది ఉండదు। అధ్యక్షురాలి పైన మిగతా మెంబర్స్ పెట్టినటువంటిది, మిగతా మెంబర్స్ యొక్క అనర్హతకి అర్హతలకి దీంతో సంబంధం లేదు, ఇది కేవలం అవిశ్వాస తీర్మానం మాత్రమే।